సో అందరికీ నమస్కారం అండి. సో మేమందరము గ్రూప్ 3 ర్యాంకర్స్ రీసెంట్‌గా ఇచ్చిన డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి అటెండ్ అవుతున్నాము. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మాకొక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. డిఫరెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చి ఇందులో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఈ క్యాడర్ పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు ఈ జాబ్ రాకుండా కూడా అటెండ్ అవుతున్నారు. ఈ ఉద్దేశంతోనే మేము మాకు సహాయం చేయడానికి ప్రసన్న కృష్ణ సార్ దగ్గరికి వచ్చాము ఈరోజు. సో సారు సహృదయంతో మాకు హెల్ప్ చేయడానికి ఈరోజు ముందుకొచ్చారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇది ఇక్కడ ఈరోజు వచ్చిన మేము మెయిన్గా వచ్చిన ఉద్దేశం ఏంటి సార్ అంటే, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మెయిన్గా గ్రూప్ 4 వాళ్ళు అండ్ జేఎల్ డిఎల్ వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సిసిఎల్ఏలో వర్క్ చేస్తున్నారు అనుకోండి సార్. గ్రూప్ 4లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్పొరేషన్ పోస్టులు కూడా పెడుతున్నారు. జేఎల్ డిఎల్కి అయితే అసలు ఈ జాబ్తోనే సంబంధం లేదు. వీళ్ళందరూ అటెండ్ కావడం వల్ల ఏమవుతుందంటే చిట్ట చివర ఉన్న నిరుద్యోగికి ఒక అన్యాయం జరుగుతుంది సార్. సో దాని గురించి మీ దగ్గరకు వచ్చాము. మీరు కొంచెం దయతెలిచి కొంచెం రిక్వెస్ట్ చేయడం అని కోరుకుంటున్నాం సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే భవిష్యత్ ఉద్యోగులు మీరు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడికి రాని మిత్రులు ఎవరైతే గ్రూప్ 3 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే కాంటెక్స్లు ఉన్నాయో లైక్ ఇప్పుడు జేఎల్స్ అండ్ డిఎల్స్ వాళ్ళు ఆల్రెడీ గెజిటెడ్ ఎంప్లాయీస్ అండి. జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ గెజిటెడ్ హోదా మంచి జీతం ఉన్నటువంటి ఎంప్లాయీస్. వాళ్ళు కూడా గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావడం అనేది కొంత చాలా నాకు అన్ఫార్చునేట్ థింగ్ అనిపిస్తూ ఉన్నది. సో మై డియర్ జేఎల్స్ అండ్ డిఎల్స్, థింక్ ఆఫ్ దీస్ గాయ్స్. 2-3 ఏళ్ల నుంచి అశోక్ నగర్ లోపల పాపం తిండి తిప్పలు లేకుండా నిద్ర లేని రాత్రులు గడిపి సరే వస్తుంది అనేటువంటి ఒక ఆశతో ఉన్నటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా. కాబట్టి మీకు ఆల్రెడీ ఉద్యోగం ఉన్నది కాబట్టి మంచి ఉద్యోగం వల్ల గెజిటెడ్ అండ్ మంచి శాలరీ ఉన్నది కాబట్టి వీళ్ళ గురించి ఆలోచన చేయండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ డీవీకి రావడం వల్ల మీకు జస్ట్ టైంపాస్ కోసం హైదరాబాద్ రావడానికి అవకాశం ఉంటుంది కావచ్చు, వచ్చి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు కావచ్చు మీరు. బట్ ఒకసారి డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత ఆ వేకెన్సీ ఏదైతే ఉందో అది బ్యాక్లాగ్ అయిపోతుంది. ఒకవేళ మీరు వెరిఫికేషన్కు రాకపోతే ఇక వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళందరూ కూడా గతంలో మీతో పాటే కలిసి చదువుకున్న వాళ్ళు కదా. 1-2 మార్కులు తక్కువ రావడం వల్ల వాళ్ళ పాపం ఇంకా స్టిల్ దే ఆర్ ఫైటింగ్. సో ఇప్పుడు అవకాశం వచ్చింది వీళ్ళకి. మీకు ఆల్రెడీ అవకాశం వచ్చి మీరు ఉద్యోగాల్లో ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఎక్కువ ర్యాంక్ వచ్చి నటువంటి గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు వెరిఫికేషన్కి అటెండ్ కావడం వల్ల కూడా మీకు అనుకున్నటువంటి పోస్ట్ రాదు. మీరు వెరిఫికేషన్కి అటెండ్ కాకపోతే మీ బ్రదర్స్కి రేపు గ్రూప్ 3 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనకు 27th, 28th and 29th ఆఫ్ దిస్ మంత్ రిజర్వ్ డేగా ఉన్నది. కాబట్టి ఆ రోజు ఒకవేళ వెరిఫికేషన్కి వెళ్దాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉద్యోగాలు ఉండి అండర్లైన్ మంచి ఉద్యోగాలుండి వెరిఫికేషన్కు దయచేసి రాకండి. మీరు రాకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు రేపు ఉద్యోగ జీవితం లోపలికి అడుగుపెట్టి ఆ కుటుంబాల యొక్క జీవితాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు బ్రతుకు తెరువుని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లోపల మనం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉందాం, సామాజిక బాధ్యతతో మనం ఉందాం. మీకు ఆల్రెడీ మీరు ర్యాంకర్సే. మీ టాలెంట్ మీ తెలివిని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఆల్రెడీ మీకు ర్యాంక్ వచ్చిన విషయం మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే బ్యాక్లాగ్ అవుతుంది. కాబట్టి ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్స్. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ మనం హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ.